ఏపీలో నారా లోకేష్ రాజకీయ చరిత్ర ఒకంత ప్రత్యేకమైనది. ఎన్నో రకాలైనటువంటి ట్రోలింగ్స్, రకరకాలైనటువంటి హేళనలని ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు కాస్త పరిణతితో వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకి భాష పెద్ద అవరోధంగా. ఆయన చదువుకున్నదంతా కూడా విదేశాల్లో కాబట్టి తెలుగు మాధ్యమం అనేది ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశమే. కానీ దాన్ని తెలుగు భాషా ప్రియులు లేదా తెలుగువారు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. తెలుగు భాష నేర్చుకోవాల్సిందే. అందులో భాగంగా ఆయన కసరత్తు చేయటం, ఎప్పటికప్పుడు దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పటికీ ట్రోల్స్‌కి గురవుతూ ఉన్నారు. సరే అవి పక్కన పెడితే, మనం ఉన్నటువంటి పదవిలో లేకపోతే బాధ్యతలో జనాలకు ఎంత మేలు చేస్తున్నాం అనేది చూస్తే, అందులో భాగంగా ఈ ట్రోల్స్ అన్నీ పక్కకెళ్ళిపోతాయి. తాజాగా ఆయన వ్యవహార శైలి గాని, మాట తీరు గాని, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గాని, ఇతర సమావేశాల్లో ఆయన కనబరుస్తున్న తీరు పరిణతితో ఉన్నది. నారా లోకేష్‌లో ఈ మార్పు లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ఎనేబుల్ చేసినట్లుగా అనిపిస్తోంది అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమంది కంటిన్యూగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక చిన్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఏంటంటే సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు పలు శాఖలు కేటాయించారు. కాగా నేడు మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంత్రి కోసం తన ఛాంబర్లో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తన కోసం ఎలాంటి ఆర్భాటాలు చేయొద్దని ఛాంబర్ సిబ్బందికి సూచించారు. నేను అందరిలాగే ఉంటా అంటూ కుర్చీపై ఏర్పాటు చేసిన కొంచెం అదనపు డెకరేషన్‌ని కూడా ఆయన తీసివేసేశారు. ఆ కవర్లను అవన్నీ టవల్స్‌ని తొలగించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అంటూ కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది అంత అవసరం లేదు గురు అని కూడా ఎటకారంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.